ఎవరో తోటలో కాయలు కోసారే? శివాజీ తొందరగా ఆశ్చర్య గారిని తీసుకురా. నా చెల్లెల్ని కాటేసే ధైర్యం వచ్చిందంటే నీకు? బాబాయ్ బాబు, ఈ ఊళ్ళో ఒక్క పాము కూడా బతకడానికి వీల్లేదు. పుట్లాన్ని తవ్వించేయండి. వద్దన్నయ్య, దాని తప్పేం లేదు. నేనే చూసుకోలేదు. దాన్ని వదిలే అన్నయ్య. లేదమ్మా, దీన్ని వదలకూడదు. నా కోసం వదిలే అన్నయ్య. ప్రాణాపాయం తప్పింది బాబు. కాకపోతే అది కాలకూట విషయం. నిద్రపోతే ఆ విషయం తలకెక్కుతుంది. అంచేత చెల్లెమ్మను రాత్రంతా నిద్రపోకుండా చూసుకోవాలి. అలాగే ఆచార్య గారు. బాబు, ఊళ్ళో ఎవరి కష్టం వచ్చినా తమరే చూసుకుంటారు. తమ చెల్లికి కష్టం వస్తే నిద్రలా పడుతుంది బాబు. ఊరంతా మేలుకొని చెల్లెమ్మని నిద్రపోకుండా చూసుకుంటాం. ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. చెల్లెలి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా ఊరికి ఏదో ఒక మంచి పని చేస్తున్నారు. హాస్పిటల్ కట్టించారు, స్కూల్ కట్టించారు, ఇప్పుడు బావి తవ్వించారు. చాలా సంతోషం బాబు. ఇంతకాలం ఎంతో దూరం వెళ్ళి మంచినీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చేది. ఈ బావి తవ్వించి మా కష్టాన్ని గట్టెక్కించారు. నిండు నూరేళ్లు చల్లగా ఉండండమ్మా. మనోడు మనకు తెలియకుండా బాగానే మేనేజ్ చేశాడు. అవునవును. అబ్బా, ఇల్లు చాలా బాగుంది కదా. అవునవును. ఫ్యామిలీ ప్యాక్ తో వచ్చేసాడే. రండి రండి. అనే తనే లక్ష్మి. నా మహాలక్ష్మిలా ఉంది. లక్ష్మి మా అన్నయ్యలు, మా వదిన. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. మీ అన్నయ్య గారిని పిలవమ్మా. అన్నయ్య, అన్నయ్య. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. ఏంటండి నోరెళ్ళ పెట్టి ఎలా చూస్తారో? కూర్చోండి. మా ఇంటి పనివాడు, ఈ ఇంటి యజమానా? పనివాడేంటి? ఈయన మా అన్నయ్య. బాబు చెప్పేది నిజమేనమ్మా. నువ్వు అతను మాట్లాడుకోవడం అన్నయ్య చూశాడు. నువ్వు కాలు పెట్టే ఇంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడానికి ఆ ఇంటికి పనివాడిగా వెళ్ళాడమ్మా మీ అన్నయ్య. ఏంటన్నయ్య ఇది? మహారాజు లాంటి నువ్వు ఓ పనివాడిగా? మహారాజునైనా ఈ చెల్లెలికి అన్నయ్యనే కదమ్మా. చెల్లెల కోసం మా ఇంటి పనివాడిగా చేరి ఇల్లు తొడవడం, బూట్ పాలిసులు చేశారంటే
నమ్మలేకపోతున్నా. ఆడపిల్లల్ని ఎలా వదిలించుకుందామని చూసే ఈ రోజుల్లో మీలాంటి అన్నయ్య ఉండటం నిజంగా మీ చెల్లెల అదృష్టం. తను నా చెల్లెలు కాదండి, నా ప్రాణం. అన్నయ్య మాటకు విలువిచ్చే చెల్లెలంటే ప్రాణం ఇచ్చే అన్నయ్య. ఇలాంటి సంబంధం దొరకటం నిజంగా మేము చేసుకున్న పుణ్యం. ఇంకా ఆలస్యం ఎందుకు బాబు, తాంబూలాలు పుచ్చేసుకుంటే పోలే. అలాగే ఈ ఇంటికి పెద్ద మా బాబాయ్, ఆయన చేతులతో తాంబూలాలు మార్చుకుందాం. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నయ్య. అదేంటమ్మా, నువ్విష్టపడ్డావనే కదా ఇదంతా చేశాను. అంటే నాకు పెళ్లి చేసి పంపించేయాలని తొందరపడుతున్నావా? తొందర కాదమ్మా, బాధ్యత. ఎప్పటికైనా ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలి కదా. అమ్మా నాన్న ఉన్నా కూడా ఇదే కదా చేసేవాళ్ళు. వాళ్ళుంటే నాకే కాదు నీకు పెళ్లి చేసేవారు. ముందు నీ పెళ్లి కానివ్వమ్మా. నీ పెళ్లి విషయం తేలితేనే నా పెళ్లి. ఎప్పుడు చేసుకుంటావు చెప్పు. చేసుకుంటానమ్మా. నేను నిన్నెంత ప్రేమగా చూసుకుంటున్నానో నాకొచ్చే భార్య కూడా నిన్నంత ప్రేమగా చూసుకోవాలి. అలాంటి అమ్మాయి దొరికినప్పుడు తప్పకుండా చేసుకుంటాను. ఒకవేళ అలాంటి అమ్మాయి దొరకపోతే? ఎప్పటికీ పెళ్లి చేసుకోను. ఏంటన్నయ్య ఇది? ఎప్పుడు నా గురించి, నా సంతోషం గురించే కానీ నీ గురించి ఎప్పుడు ఆలోచించవా? నా అన్నయ్య సంతోషంగా ఉండాలని నాకు మాత్రం ఉండదా? నా గురించి నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉంటే నాకెంత బాధగా ఉంటుంది. పిల్లలు పుడితే వాళ్ళు చనిపోతారని తెలిసి కూడా అమ్మా నాన్న మనకి జన్మనిచ్చారు. ఎందుకు? మన వంశం పెరిగి పెద్దదవడం కోసం. వాళ్ళ కోరిక తీర్చడం నీ బాధ్యత కాదా? నీకు పెళ్ళొద్దంటే నాకు వద్దు. జీవితాంతం ఇలా అన్న చెల్లెలుగానే ఉండిపోదాం. అలాగేనమ్మా, నీ ఇష్టం. నువ్వే అమ్మాయి మెళ్ళో తాళి కట్టమంటే ఆ అమ్మాయి మెళ్ళో తాళి కడతాను. సరేనా? ఏంటి నువ్వు అనేది? మా అన్నయ్యని పెళ్లి చేసుకోవటం నీకిష్టమేనా? మీ అన్నయ్య ఇష్టం ఏమిటో తెలియకుండా అన్నయ్యతో మాట్లాడే వచ్చాను. నీ సంగతి ఏంటో చెప్పు. లక్ష్మి, ఏంట్రా? ఊరుకోమ్మా, ఊరుకో. అయిన వాళ్ళందరినీ వదిలి అత్తారింటికెళ్ళే ప్రతి ఆడపిల్ల ఇలా బాధపడడం సహజం. ఈ బాధ సంతోషంలోంచి వచ్చిందే కానీ కష్టాల్లోంచి వచ్చింది కాదు. నా చెల్లి కోరుకున్న వాడికిచ్చి పెళ్లి చేసి పంపిస్తున్నందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అయినా నీకేం తక్కువరా? ఇంద్రభవనం లాంటి ఇల్లు, బంగారం లాంటి భర్త, తోబుట్టులా చూసుకునే తోడికోడళ్ళు. ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పరా? కావాలి. నిన్ను వదిలే వెళ్ళలేదన్నయ్య. ఏడవకమ్మా, ఏడవక. నన్ను వదిలి ఎక్కడికమ్మా వెళ్తున్నావు? ఈ పెళ్లి వల్ల మనం దూరం అవడం లేదు. రెండు కుటుంబాలు దగ్గరవుతున్నాయి. నీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే తట్టుకోలేనమ్మా. నువ్వు సంతోషంగా ఉంటేనే నేనిక్కడ సంతోషంగా ఉండగలను. సరేనా? పద. అయ్యో అయ్యో అయ్యో, బంగారం లాంటి జగ్గుని పగలగొట్టారు దరిద్ర పిల్లలు. అయ్యో అమ్మా, ఊరుకోండి అన్న, ఊరుకోండి. వదినా? ఓ నువ్వా? ఎవరో బిచ్చగత్త అనుకున్నాను. పిల్లల్ని ఇంత లేకిగానే పెంచేది? సిగ్గు లేకపోతే సరి.
తల్లిని బట్టే పిల్లలు అవతారం చూడు ఎలా ఉందో. పరిస్థితులు అలా వచ్చే వదిన. ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఎవరికేం అన్యాయం చేస్తాడో అనుభవిస్తున్నాడు. దానికి మేమేం చేస్తాం? ఆయన ఎలాంటి వారో మీకు తెలియదా పిన్ని గారు? 3 కోట్లు కడితే గాని ఆయన బయటికి రారు. ఈ విషయం అన్నయ్యకి చెప్పి 3 కోట్లు ముష్టి కోసం వచ్చావన్నమాట. ఇప్పటికే నీకు నీ పిల్లలకు మా ఆయన చాలా తగిలేశాడు. మిగిలింది కూడా ఊడ్చుకెళ్దామనా? అయ్యో అది కాదు వదినా, నా పరిస్థితి. ఏంటి నీ పరిస్థితి? ఆ ఇంట్లో కాలు పెట్టావు, నీ మొగటి అప్పుల పాలు జైలు పాలు చేసావు. ఇప్పుడు ఈ ఇంట్లో కాలు పెట్టి మమ్మల్ని ఏం చేయాలని? అవే మాటలు వదినా. ఏ ఆడపిల్లైనా పుట్టింటి నాశనం కోరుకుంటుందా? మా అన్నయ్య 100 ఏళ్ళు బ్రతకాలి, నా పుట్టింటి దీపం వెలుగుతూనే ఉండాలి. మరెందుకు వచ్చావు ఇక్కడికి? నందు, నేను మాట్లాడతాను కదా. చూడమ్మా, ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించాక కష్టమైనా సుఖమైనా చావైనా బ్రతుకైనా అంతా అత్తారింట్లోనే. పెళ్ళయ్యి 3 పిల్లలు పుట్టాక ఇంకా పుట్టిల్లు, అన్నయ్య, కష్టాలు అంటూ లిస్టు పెంచుకుంటూ వస్తే మీ అన్నయ్య సంసారం ఏమవుతుంది? ఇప్పుడిప్పుడే వీళ్ళ కాపురం కుదటపడింది. మళ్ళీ నువ్వు కుంపటి పెట్టి కూల్చక తల్లి. నా అన్నయ్యకి కీడు జరగాలని కల్లో కూడా ఊహించలేనమ్మా. నా అన్న వదిలిన సంతోషమే నా సంతోషం. అదే నిజమైతే వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపో. అంతేకాదు, కోర్టులో కట్టాల్సిన 3 కోట్ల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అన్నయ్యకి చెప్పకూడదు. అలాగే వదినా, చెప్పను. ఇవాళ నా పుట్టినరోజు, రాఖీ పండగ. అన్నయ్య రాగానే రాఖీ కట్టేసి వెళ్ళిపోతాను. ఏ రాఖీ కట్టకపోతే చస్తావా? నాకు ఊహ తెలిసిన తర్వాత ఇంతవరకు అన్నయ్యకి రాఖీ కట్టకుండా ఉండలేదు. ఇక నుంచి ఉండు. నువ్వు మీ అన్నయ్య ఎంత దూరంగా ఉంటే మీ అన్నయ్య వదిన అంత దగ్గరగా ఉంటారు. ఇంకా నిలబడ్డావే, వెళ్ళు. వెళ్తాను వదినా. పిల్లలు ఆకలి అంటున్నారు, వాళ్ళకి కొంచెం అన్నం పెట్టొదినా, తినగానే వెళ్ళిపోతా. పిల్లలే కదా అని జాలిపడేవు. అన్నం వంక పెట్టుకుని వాళ్ళ అన్నయ్య వచ్చేదాకా ఇక్కడే ఉందామని ప్లాన్ వేస్తుంది. ముందు ఈ దరిద్రాన్ని వదిలించుకో. హే, మర్యాదగా చెప్తున్నాను, మీ అన్నయ్య వచ్చేలోపు నీ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో. వెళ్తాను వదినా. పిల్లలకి కొంచెం అన్నం పెడితే. అన్నం లేదు, సున్నం లేదు. పద వదినా. 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 ఏయ్, ఆఖరిసారిగా చెప్తున్నాను, నువ్వు మీ అన్నయ్యని కలిసినా, నీ కష్టాల గురించి ఆయనకి చెప్పినా, మీ అన్నయ్య చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే. ఇంత చెప్పినా నిలబడ్డావేంటి? నువ్వు అసలు మనిషివేనా? కుక్క జన్మ. మాటలతో చెప్తే అర్థం కాదు. పదవే. లక్ష్మమ్మ, ఏంటమ్మా ఇది? ఈ చేతులతో నువ్వు ఎంతమందికి అన్నం పెట్టలేదమ్మా. అలాంటిది నా పిల్లలకి ఆకలిగా ఉంది, అన్నం పెట్టండి నీ చేతి అడుకుంటున్నావా? అసలు ఆ ముసలి ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర ఇంటికి సరి పట్టిందమ్మా. అమ్మా లక్ష్మమ్మ, మా ఇంటికి వెళ్దామమ్మా. నేను పెడతానమ్మా అన్నం. దానన్నా బంగారి రారా, నేనున్నాను రా.
అయ్యో కాలిందా? నా బంగారమే. నేను తినిపించను నాన్న. కడుపు నిండా తినమ్మా. ఏంటమ్మా ఇది? ఏంట్రా, నేను సుమంగలిగా ఉండడం నీకు ఇష్టం లేదా? దీన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా ఏంటి? నీ మొగుడు జైల్లో ఉన్నా పర్వాలేదు, మీ అన్నయ్య చచ్చినా పర్వాలేదు, నీకు నీ పిల్లలకు మెక్కడానికి తిండి కావాల్సిందా? పిల్లలు ఆకలి ఆకలి అంటుంటే చూడలేక నేనే తీసుకొచ్చానమ్మా. పిల్లల మీద మాకులేని ప్రేమ నీకెందుకురా? వీళ్ళు నీకు గాని పుట్టారా? లేక పిల్లలు పుట్టాక దీన్ని ఉంచుకున్నావా? మా ఇంట్లో కుక్కలా పడుండేవాడివి మా అత్తయ్య మీదకి చెయ్యెత్తుతావా? నిజమేనమ్మా, ఇలాంటి తప్పుడు కోతలు కూర్చుని దాని మీద చెయ్యెత్తకూడదు. ముక్క ముక్కలు కింద లేదమ్మా, ఇలాంటి వావి వరుస తెలియని వదలకపోతే నా మీద ఒట్టే. వదిలే. ఆ దేవత మొహం చూసి మీ ఇద్దరిని వదిలిపెడతాను. రాకపోతే అన్నమొద్దు ఏమొద్దు, వెళ్దాం పదమ్మా. పదన్నా.